అంతేనా? ఎమ్మెల్సీ ఇప్పుడు చాలా మంది ఆ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారు కదా, వాళ్ళ దాన్ని అయిన తర్వాత నా దానికి వద్దాం. నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళి రాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను వెళ్ళగొట్టి. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రామకృష్ణ పాత పార్టీకి రీఓపెన్ చేసిన అనే ఆరోపణలు చేసింది మీ మీద. ఆయన ఎవరు? నేను చాలా మందిని కలిసినాం ఈ మధ్య కాలంలో, బీసీ నాయకత్వాన్ని చాలా మందిని కలిసినాం. బహుశా మా వ్యూహంలో భాగంగా మేము అన్ని అడుగులు వేసుకుంటూ వచ్చినాం. సో అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు ఆ కోణంలో పరిశీలించండి. ఒకటి డిక్లరేషన్ ఉద్యమకారులది ఒకటి పెట్టండి. తెలంగాణ ఏది జయశంకర్ సార్ జాతి పిత అని చెప్పడం అంటే ఈ ఉద్యమానికి అత్యంత కీలకమైన గౌరవం ఇవ్వడం అన్నట్టు. మొదటి పాయింటే అది. ఇంకొక విషయం ఈ 10వ పాయింట్ లో ఇంకొక పాయింట్ నేను మర్చిపోయిన. వాస్తవానికి వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా చేయాలనేది మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అదే అయితే ఇందులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లతో పాటు విద్యా వైద్యం జనాభా దామాషా ప్రకారం అనేది ఒకటే పాయింట్. అది 2% పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేదు అనేది ఒక చర్చ సీరియస్ గా జరుగుతుంది. అది కావాల్సింది ఇప్పుడు 50% అని గతంలో ఉన్నదాన్ని ఆయన 10% పెంచి ఈబీసీ అని తీసుకొచ్చింది 23 ఎన్నికల మోడీ. ఇప్పుడు అది 50 దాటి 60 పెంచి ఈ క్రమంలో బీసీలు కూడా కావాలంటే పార్లమెంట్ చేయాలి కదా వ్యవస్థ.